ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే. పిల్లలిద్దరు పడుకొని ఉన్నారు, ఇంకా నేనైతే టీ తాగుతున్నా. సో లక్కీ కొంచెం కొంచెం డిస్టర్బ్గా ఉంది, కొంచెం ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేయాలా అన్నట్టుంది ఏడుపు. మళ్ళీ కొంచెం హైపర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఇప్పుడైతే. ఇంకా అందుకని నైట్కి వచ్చి పాపం సరిగ్గా పడుకోలేదు, నన్ను కూడా కొంచెం డిస్టర్బ్ చేసింది, నేను కూడా సరిగ్గా పడుకోలేదు. బట్ అందుకని ఇంకా లేసి అయితే ఇవాళ ఇక బయట కడిగేసిన. పని ఆమె వస్తుంది కానీ ఆమె మండే అండ్ ఫ్రైడే 2 డేసే కడుగుతుంది, మిగతా రోజులు ఆ కుక్కలు అదంతా నచ్చదు కాబట్టి డే బై డే నేనే కడుగుతూ ఉంటాను. సో కడిగేసి మంచిగా టీ పెట్టేసుకొని బ్రష్ చేసుకొని టీ తాగేస్తున్నా. పిల్లలిద్దరు వాళ్ళు ఎప్పుడు లేస్తారు, ఏమో మంచి నిద్రలో ఉన్నారు. లక్కీ లేచి ధీరజ్ వీపులో కరిస్తే కానీ వాళ్ళు లేవాడు, అట్లుంటుంది. కోపంతో బాగా కొరకడానికి ట్రై చేస్తుంది, నాకు కూడా 2-3 సార్లు ఈపులో కొరికేసింది. ఏం చేస్తాం, వాడు కూడా నిన్న ధీరజ్ ఈపులో కొరికేసిందట. సో భయపడుతుంది ధీరజ్ కూడా, చూస్తూ ఉండాలి, లేదంటే మీద పడి అటాక్ చేస్తుంది. మధ్యలో నేనుంటే హ్యాండిల్ చేస్తా, ఇంకా నేను లేచిన కాబట్టి ధీరజ్ మీదనే డైరెక్ట్ అటాక్ చేస్తుంది. అందుకని పాపం భయపడతా ఉన్నాడు. ఇంకా ఇవాళ మార్నింగ్ రొటీన్ అయితే ఇంట్లో పల్లింకి ఇది కాలేదు, జస్ట్ లేసి బ్రష్ చేసుకొని టీ తాగినంతే. అందరు టీ తాగిరా, సండే కదా నిదానంగా చేసుకోవచ్చు కదా అని. ఫస్ట్ అయితే కడుపులో ఇంత టీ పడితే ఏ పని చేయాలనే ఆలోచన వస్తుంది. అది పైగా మా వారు లేరు కదా, అందుకని ఇంకా అస్సలు లేజీ ఎక్కువనే. ఇంకా